పాండవులు కౌరవులు కలిసిమెలిసి ఎంతో ప్రేమతో కాలం గడుపుతున్న రోజుల్లో అసూయ అనే చీడపురుగు కౌరవులలో పెద్దవాడు అయిన దుర్యోధనుడి మనస్సులోకి ప్రవేశించింది. దాని ఫలితంగా దుర్యోధనుడు క్రమక్రమంగా మొత్తం వివేకాన్ని కోల్పోయి దుర్యోధనుడి మేనమామ అయిన శకుని సహాయంతో వక్ర మార్గాల ద్వారా పాండవులను జూదంలో ఓడించి విపరీతమైన అహంకారంతో వారి రాజ్యాన్ని అపహరించి వారితో 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయించి పాండవులను నానా బాధలకు గురిచేసి చివరికి వారి రాజ్యాన్ని, వారి ఆస్తులని కూడా వారికి ఇవ్వలేదు. అసలు అసూయ, అహంకారం, ఒకరు పైకి వస్తుంటే చూసి ఓర్వలేకపోవడం, ఇతరుల వస్తువులని బలవంతంగా లాక్కుని అనుభవించడం, నమ్మించి మోసం చేయడం, వక్ర మార్గాల ద్వారా పక్కవారి ఆస్తులని లాక్కోవడం లాంటివి ఈ రోజుకి బాగానే అనిపిస్తాయి. కానీ ఏదో ఒక రోజు కట్టి కుడిపేసి జీవితంలో అత్యంత పతనానికి తీసుకెళ్ళిపోతాయి. అప్పుడు ఎంత బాధపడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒకవేళ ఎవరైనా వచ్చి మంచి చెప్తున్నా కూడా ఇలాంటి లక్షణాలు ఉండడం వల్ల విని నడుచుకోవాలని కూడా అనిపించదు. సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ రాయభారానికి వెళ్ళినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదంటే కౌరవులు ఎంత అహంకారంతో ఉన్నారో చూడొచ్చు. చివరికి పాండవులకి వేరే గత్యంతరం లేక ధర్మయుద్ధం ప్రకటించవలసి వచ్చింది. ఉభయ సేనలు అంటే పాండవుల సైన్యం, కౌరవుల సైన్యం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలోకి ప్రవేశించి నిలబడి తమ తమ శంఖములను పూరించి బాణములను ఎక్కుపెట్టిన సమయములో అర్జునుడి కోరిక మేరకు రథసారథి అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఇరు సేనల మధ్యలో రథాన్ని నిలిపిన సమయంలో ఆ యుద్ధ రంగంలోనున్న అన్నలను, తమ్ములను, బావలను, తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను మొదలైన వారిని చూసిన అర్జునుడు, నా సొంత వారిని నేను ఎలా చంపగలను, ఇది పాపము కదా అని బంధువులని చంపి రాజ్యమేలడం కన్నా భిక్షాటన చేసి జీవించడం మేలని శోకతప్త హృదయంతో చేతిలో ఉన్నటువంటి గాంధీవాన్ని జారవిడిచి రథమునందు చతికిలపడి ఏది ధర్మమో ఏది అధర్మమో దిక్కు తోచని స్థితిలో శ్రీకృష్ణ పరమాత్మ పాదముల మీద పడి, నేను నీ శిష్యుడను, నాకు నీవు తప్ప వేరే దారి లేదు అని చెప్పి శరణాగతి చేసినప్పుడు అర్జునుడిలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడానికి, అర్జునుడి ద్వారా సర్వ మానవాళి కోసం భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖము నుండి అత్యంత గంభీరంగా భగవద్గీత జన్మించింది. అందరూ కూడా భగవద్గీతని చదవండి, వినండి. గీతా జయంతి సందర్భంగా మీకు అందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. హరే కృష్ణ.